ట్రాఫిక్ జామ్ ఇది చాలామందికి ఇష్టం లేని పదం, ముఖ్యంగా సిటీస్లో ఉండేవారికి. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల చాలా సమయం వృధా అవుతుంది. మనకు తెలిసిన ట్రాఫిక్ జామ్ అంటే పెద్ద పెద్ద నగరాల్లో రోడ్లపై జరుగుతుంది. బట్ నిజానికి ట్రాఫిక్ జామ్ సముద్రాల్లో కూడా జరుగుతుంది. 1967లో సముద్రంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ట్రాఫిక్ జామ్ కొన్ని గంటలు కాదు, రోజులు కాదు, వారాలు కాదు, ఏకంగా 8 సంవత్సరాల వరకు సాగింది. ఈ ట్రాఫిక్ జామ్ చరిత్రలోని అతిపెద్ద ట్రాఫిక్ జామ్లలో ఒకటిగా నిలిచింది. అసలు ఏంటి ట్రాఫిక్ జామ్, ఎక్కడ, ఎలా జరిగింది అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. 2021 మార్చి నెలలో ఎవర్ గ్రీన్ కంపెనీకి చెందిన ఎవర్ గివెన్ అనే నౌక సూయజ్ కెనాల్ని 6 రోజుల వరకు బ్లాక్ చేసింది. దీంతో సూయజ్ కెనాల్లో 6 రోజులు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బట్ సూయజ్ కెనాల్లో జరిగిన అతిపెద్ద ట్రాఫిక్ జామ్తో పోలిస్తే ఇది చాలా చిన్నది. ఇంతకంటే పెద్ద ట్రాఫిక్ జామ్ 1967లో జరిగింది. సూయజ్ కెనాల్ని 1869లో ప్రారంభించారు. అప్పటి నుండి ఈ సూయజ్ కెనాల్ అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచంలోని 12% వాణిజ్య రవాణా సూయజ్ కెనాల్ ద్వారానే జరుగుతుంది. ఈ సూయజ్ కెనాల్ ఈజిప్ట్ దేశం మధ్యలో ఉంటుంది. ఏషియా నుండి యూరప్కి వెళ్లే నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. కానీ ఈ సూయజ్ కెనాల్ ప్రారంభించిన దగ్గర నుండి ఏషియా నుండి యూరప్కి వెళ్ళడానికి ఆఫ్రికా చుట్టూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ సూయజ్ కెనాల్ ఏషియా నుండి యూరప్కి మధ్యలో 8,900 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల కంపెనీలకు ఖర్చు తగ్గుతుంది, అలాగే సమయం ఆదా అవుతుంది. ఈ ఒక్క కెనాల్ ప్రపంచ వాణిజ్యాన్ని మలుపు తిప్పింది. ఈ ఒక్క కెనాల్ వల్ల ఏషియా, యూరప్ మధ్య వ్యాపారాలు మరింత వేగవంతమయ్యాయి. ఒక్కసారి ఆలోచించండి, ఏదైనా కారణాల వల్ల సూయజ్ కెనాల్ ఒకవేళ మూతపడితే, అలాగే నౌకలు మళ్ళీ ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో. ఇది అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ ప్రభావం ప్రతి ఒక్క దేశం మీద పడుతుంది, అలాగే ప్రపంచంలోని ప్రతి ఒక్కరి మీద పడుతుంది. ఒక్కసారిగా రేట్లు భారీగా పెరిగిపోతాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ యొక్క రేట్లు బాగా పెరిగిపోతాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యేది చైనా నుండి యూరప్కి ఎక్స్పోర్ట్ అయ్యే ఎలక్ట్రానిక్స్ యొక్క రేట్స్ బాగా పెరిగిపోతాయి. ఇలా దేశాలు యూరప్ లేదా ఏషియా నుండి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులను బట్టి అక్కడి రేట్స్ పెరిగిపోతాయి. ఇలా సూయజ్ కెనాల్ మూతపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బట్ నిజానికి చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఒకటి జరిగింది. ఆ రోజుల్లో ఈజిప్ట్కి, అలాగే అప్పుడే ఏర్పడిన పొరుగు దేశం ఇజ్రాయెల్కి మధ్య పరిస్థితులు అంతా బాగాలేవు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఎప్పటి నుండో ఉండేది. అలానే ఈ రెండు దేశాలు యుద్ధానికి కూడా సిద్ధపడ్డాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఈ యుద్ధ వాతావరణం వల్ల ఆ ప్రభావం సూయజ్ కెనాల్ మీద కూడా ఉండేది. ఈ ప్రతికూల వాతావరణంలో 1967 జూన్ 5న 15 కార్గో నౌకలు మెడిటరేనియన్ సీ నుండి సూయజ్ కెనాల్లోకి అడుగుపెట్టాయి. ఈ సూయజ్ కెనాల్లో 12 గంటలు ప్రయాణం చేసి ఈ నౌకలు అవతల వైపు ఉన్న రెడ్ సీలోకి ప్రయాణిస్తాయి. బట్ ఆ నౌకలో ఉన్న వారికి తెలియదు, ఈ ప్రయాణం 12 గంటలు కాదు, ఏకంగా 8 సంవత్సరాలు పడుతుందని. ఈ 15 కార్గో నౌకలు మానవ చరిత్రలో జరగబోయే అతి భయంకరమైన ట్రాఫిక్ జామ్ని చూడబోతున్నాయి. అలా ఈ నౌకలు ప్రయాణం చేస్తూ సూయజ్ కెనాల్ మధ్యలోకి వచ్చాయి. అప్పుడే ఈజిప్ట్ అలాగే ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. ఈజిప్ట్లోని సూయజ్ కెనాల్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇజ్రాయెల్ సర్ప్రైజ్ ఎయిర్ స్ట్రైక్స్ మొదలుపెట్టింది. దీంతో సూయజ్ కెనాల్ చుట్టుపక్కల ప్రాంతం ఒక్కసారిగా యుద్ధ విమానాలు, బాంబులు, పేలుడు పదార్థాలు, అగ్నితో నిండిపోయింది. ఈ వైమానిక దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత ఈజిప్ట్ గవర్నమెంట్ సూయజ్ కెనాల్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే తదుపరి సమాచారం వచ్చేంత వరకు సూయజ్ కెనాల్ లోపల ఉన్న నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోవాలని ఆదేశించింది. దీంతో సూయజ్ కెనాల్లో ఉన్న 14 కార్గో నౌకలు అక్కడే ఆగిపోయాయి. ఈజిప్ట్ ఇజ్రాయెల్ని ఈజీగా ఓడించవచ్చు అనుకుంది. బట్ 6 రోజుల్లో కథ మొత్తం మారిపోయింది. కేవలం 6 రోజుల్లో ఇజ్రాయెల్ దాదాపు యుద్ధాన్ని గెలిచేసి సైనాయ్ పెనిన్సులా మొత్తాన్ని ఆక్రమించింది. సైనాయ్ పెనిన్సులా సూయజ్ కెనాల్కి మరో పక్క ఉంటుంది. ఇప్పుడు ఈ సైనాయ్ పెనిన్సులా కూడా ఇజ్రాయెల్లో కలిసిపోయింది. దీంతో ఈజిప్ట్ అలాగే ఇజ్రాయెల్కి మధ్య సరిహద్దుగా ఇప్పుడు సూయజ్ కెనాల్ మారింది. సైనాయ్ పెనిన్సులాని కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఇజ్రాయెల్ లక్ష్యం సూయజ్ కెనాల్. సూయజ్ కెనాల్ని కూడా కంట్రోల్లోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ అనుకుంది. దీంతో ఈజిప్ట్ సూయజ్ కెనాల్ని ఇజ్రాయెల్ యూజ్ చేయకుండా ఉండడానికి ఈ కెనాల్ని నాశనం చేయాలని అనుకుంది. ఎవరూ వాడలేని విధంగా ఈ కెనాల్ని పాడు చేయాలని ఈజిప్ట్ అనుకుంది. దీంతో ఈజిప్ట్ సూయజ్ కెనాల్ యొక్క ఎంట్రన్స్ అలాగే ఎగ్జిట్లలో చాలా నౌకలను అడ్డంగా పడేసింది. కొన్ని పాత నౌకలను ఈ ద్వారాలలో నీటిలో ముంచేశారు. అలాగే కెనాల్లోని చాలా బ్రిడ్జ్లను కూల్చేశారు. అలాగే ఏ నౌక ప్రయాణించడానికి వీలు లేకుండా కెనాల్లోని నీరంతటిని ఐరన్ అలాగే ఇతర మెటల్స్తో నింపేశారు. దీంతో సూయజ్ కెనాల్లోకి వచ్చిన 15 కార్గో నౌకలలో 14 కార్గో నౌకలు కెనాల్ మధ్యలో ఇరుక్కుపోయాయి. ఒక పక్క ఈజిప్ట్ సైన్యం, మరో పక్క ఇజ్రాయెల్ సైన్యం. సూయజ్ కెనాల్ దారులన్నీ మూసుకుపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఈ 14 నౌకలు ఉన్నాయి. దీంతో ఈ 14 నౌకలు గ్రేట్ బిటర్ లేక్లో లంగర్లను వేశాయి. ఈ గ్రేట్ బిటర్ లేక్ సూయజ్ కెనాల్కి సౌత్ ఎంట్రన్స్ దగ్గరలో ఉంటుంది.
సూయజ్ కెనాల్ లోపల పరిస్థితి ఇలా ఉంటే సూయజ్ కెనాల్ బయట కూడా పరిస్థితి దారుణంగా మారింది. సూయజ్ కెనాల్ బయట ఉన్న నౌకలు ఎంట్రన్స్ క్లోజ్ అయిపోవడంతో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాయి. అన్ని నౌకలు మళ్ళీ ఆఫ్రికా మీదుగా ప్రయాణించాల్సి వచ్చింది. ఆ తర్వాత 8 సంవత్సరాల వరకు నౌకలన్నీ ఆఫ్రికా మీదుగానే ప్రయాణించాయి. ఈ రూట్ చాలా దూరం, అలాగే చాలా ఖర్చు అవుతుంది. దీంతో ఆ రూట్లోనే నౌకలు ప్రయాణించడం వల్ల అంతర్జాతీయంగా రేట్లు బాగా పెరిగిపోయాయి. చాలా దేశాల వ్యాపార ఏర్పాట్లు ఘోరంగా మారిపోయాయి, ముఖ్యంగా ఈస్ట్ ఆఫ్రికా అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలోని దేశాలు. ఉదాహరణకు సుడాన్ అలాగే ఇటలీ మధ్యలో చూస్తే సుడాన్ నుండి ఇటలీకి సూయజ్ కెనాల్ నుండి చాలా దగ్గర. బట్ ఈ కెనాల్ బ్లాక్ అవడం వల్ల సుడాన్ నుండి ఇటలీ వెళ్లాలంటే ఆఫ్రికా చుట్టూ తిరిగి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించాలి. ఇలా బయట నౌకలు కొత్త సవాళ్లు ఎదుర్కొంటుంటే సూయజ్ కెనాల్లోని 14 నౌకలు వారి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ నౌకలలో 4 బ్రిటిష్ నౌకలు, అలాగే 2 జర్మనీ నౌకలు, 2 స్వీడన్ నౌకలు, 2 పోలాండ్కి చెందిన నౌకలు, అలాగే 1 ఫ్రాన్స్ నౌక, అలాగే 2 బల్గేరియా నౌకలు, అలాగే 1 అమెరికాకి చెందిన నౌక ఉన్నాయి. అలా ఈ నౌకలు కొన్ని నెలలు అక్కడే ఉండడంతో ఈ నౌకలకు చెందిన కంపెనీలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఈ 14 నౌకలను 3 గ్రూపులుగా చేయాలని ఈ కంపెనీలు అనుకున్నాయి. నౌకలలో ఉన్న చాలామంది నౌకా సిబ్బందిని ఇంటికి పంపించేసి కేవలం కొద్ది మందినే నౌకలలో ఉంచారు. ప్రతి గ్రూప్లో కేవలం 10 మంది సిబ్బందిని మాత్రమే ఉంచారు. నౌకలలో మెయింటెనెన్స్ చేయడానికి ఈ సిబ్బందిని ఉంచారు. ఏదో ఒక రోజు కెనాల్ క్లియర్ అయ్యి షిప్స్ బయటకు వస్తాయని కంపెనీ వారు అనుకున్నారు. అలా కంపెనీస్ ప్రతి గ్రూప్లోని 10 మంది సిబ్బందిని 6 నెలలకు ఒకసారి మార్చేవి. ఈ 6 నెలల కాలంలో 14 నౌకలకు చెందిన సిబ్బంది మిత్రులుగా మారారు. వేరే దేశాలు కంపెనీలు అయినప్పటికీ వీరంతా మిత్రులుగా ఉండేవారు. ఈ సిబ్బంది నౌకలలో రకరకాల యాక్టివిటీస్ చేసేవారు. ఫుట్బాల్, గేమ్స్, చర్చ్, పార్టీస్ ఈ నౌకలలో సిబ్బందికి ఉండేవి. 1968లో ఈ సిబ్బందికి ది గ్రేట్ బిటర్ లేక్ ఒలింపిక్స్ కూడా నిర్వహించారు. బయట ఒలింపిక్స్ లాగానే ఇక్కడ కూడా ఒలింపిక్స్ నిర్వహించారు. అలా ఎలాగోలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉండేవి, కానీ కెనాల్ మాత్రం ఓపెన్ కాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ షిప్స్ అన్ని దుమ్ముతో, ఇసుకతో నిండిపోయాయి. దీంతో ఈ ఇసుక పొర ఉండడం వల్ల ఈ నౌకలకు ది ఎల్లో ఫ్లీట్ అనే పేరు పెట్టారు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. అలాగే 2 దేశాల మధ్య పరిస్థితులు కొద్దిగా చక్కబడ్డాయి. బట్ అప్పుడే మళ్ళీ ఈ 2 దేశాల మధ్య యుద్ధం మొదలైంది. సూయజ్ కెనాల్ బ్లాక్ అయిన 6 సంవత్సరాల తర్వాత 1973లో మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈసారి ఈజిప్ట్ ఇజ్రాయెల్పై సర్ప్రైజ్ అటాక్ చేసింది. ఈజిప్ట్ అలాగే సిరియా కలిసి ఇజ్రాయెల్పై అటాక్ చేశాయి. దీంతో ఈ సర్ప్రైజ్ అటాక్ వల్ల ఈజిప్ట్ సైనాయ్ పెనిన్సులాలో ఇజ్రాయెల్ని వెనక్కి నెట్టింది. బట్ ఇజ్రాయెల్ వెంటనే కౌంటర్ అటాక్ చేసి సైనాయ్ పెనిన్సులాని రీఆక్యుపై చేసుకుంది. అలా మళ్ళీ మొదలైన యుద్ధం తీవ్రంగా మారింది. 2 దేశాల మధ్య వారం పాటు తీవ్ర యుద్ధం జరిగింది. 2 వైపులా ప్రాణ నష్టం బాగా జరిగింది. అలా వారం రోజుల తర్వాత చివరికి ఈ యుద్ధం ఆగింది. ఈ 2 దేశాలు శాంతి ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల ఈ 2 దేశాల మధ్య పరిస్థితులు చల్లబడ్డాయి. సూయజ్ కెనాల్కి ఇరువైపులో ఉన్న సైన్యాన్ని ఈజిప్ట్ అలాగే ఇజ్రాయెల్ వెనక్కి తీసుకున్నాయి. అలాగే ఈ ఒప్పందం వల్ల ఈజిప్ట్ అలాగే ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు బలపడ్డాయి. ఇజ్రాయెల్ సైనాయ్ పెనిన్సులా మొత్తాన్ని ఈజిప్ట్కి తిరిగి ఇచ్చేసింది. అలాగే ఈజిప్ట్ ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించింది. దీంతో ఇజ్రాయెల్ని దేశంగా గుర్తించిన మొట్టమొదటి అరబ్ దేశంగా ఈజిప్ట్ నిలిచింది. అలా సూయజ్ కెనాల్ మళ్ళీ ఈజిప్ట్ చేతుల్లోకి వచ్చేసింది. సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత సూయజ్ కెనాల్ని మళ్ళీ ఓపెన్ చేయాలని ఈజిప్ట్ అనుకుంది. బట్ ఈజిప్ట్ ఈ కెనాల్ మొత్తాన్ని పాత నౌకలు, ఐరన్, యుద్ధం వలన ఏర్పడిన చెత్త ఇలా రకరకాల పదార్థాలతో నింపేసింది. ఎవరూ వాడకుండా ఈ కెనాల్ని పాడు చేసింది ఈజిప్ట్. దీంతో ఈ కెనాల్ని క్లియర్ చేయడం మొదలుపెట్టింది ఈజిప్ట్. ఈ కెనాల్ మొత్తాన్ని క్లీన్ చేయడానికి ఈజిప్ట్కి 2 సంవత్సరాల సమయం పట్టింది. దీంతో 8 సంవత్సరాల తర్వాత సూయజ్ కెనాల్ మళ్ళీ ఓపెన్ అయింది. చివరికి 1975 జూన్ 5న అంటే సూయజ్ కెనాల్లోకి ఎంటర్ అయిన 8 సంవత్సరాల తర్వాత ఈ 14 నౌకలకు ఈ కెనాల్కి అలాగే పరిచయమైన మిత్రులకు గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చింది. దీంతో ఈ నౌకలు బయటికి వచ్చాయి. జర్మనీకి చెందిన 2 నౌకలు తిరిగి వాళ్ళ దేశానికి చేరుకోగానే జర్మనీలో 30,000 మంది 8 సంవత్సరాల 3 నెలల 5 రోజుల ప్రయాణం చేసి తిరిగి వచ్చాయని ఈ నౌకలకు ఘన స్వాగతం పలికారు. అలా ఒకే చోట కొన్ని సంవత్సరాల వరకు ట్రాఫిక్లో ఇరుక్కున్న తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద ట్రాఫిక్ జామ్ క్లియర్ అయింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ప్రతిరోజు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటారో కామెంట్స్లో చెప్పండి. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలు తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.